ఫ్రీ బస్ గురించి ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఫ్రీ బస్ అయితే అనవసరం నాన్న. ఫ్రీ బస్సు మన బస్ స్టాండ్ లో చూస్తే లేడీస్ బస్సు కూడా ఎక్కనెత్తలా, మెల్ల బంగారం గొలుసులు కూడా లాగేస్తున్నారు. అసలు సీట్లో మగోడి కన్నా ఎక్కువ గాళ్ళే సీట్లో కచ్చిపులు అయ్యా, సున్నీలు అయ్యా, మగోడి సీట్ దొరకట్లే. అసలు మగోడు ఆపైన దేవుడు ఆట నుంచి వస్తుంది. ఒకవేళ ఎవడన్నా వేసినా ఏ అని పోటాడుతున్నారు, తీసేస్తున్నారు, వాళ్ళే కూర్చుంటారు. మీరు ఎక్కారా? నేను ఎక్కా. ఎట్లా ఉంది పరిస్థితి? నేను ఎక్కినా కూడా అసలు ఖాళీ లేదు, నాకు అసలు ఉంచోలేను. నేను నా కాలు చేయి తేడా వచ్చింది, ఉంచోలేను. అయినా సరే వాళ్ళు అసలు సీట్ కూడా ఇవ్వాల, అట్లా ఉంది ఇవాళ. నీ అభిప్రాయమేనా లేదా అందరూ అలాగే అనుకుంటున్నారు? జెంట్స్ మగోళ్ళు జెంట్స్ అందరూ అదే అనుకుంటారయ్యా, ఒకళ్ళని కాదు, నేనని కాదు. ఎలా ఫ్రీ బస్సు కన్నా ఒక 10 రూపాయలు తగ్గించి ఛార్జీ పెడితే బ్రహ్మాండంగా ఉండేది. నువ్వు ఆటోలో 10 నెలలు వేయాల్సిన పని లేదు. అప్పుడు వాళ్ళ దారాలు నోడుకునేవాళ్ళు, అది బాగుంటది. కానీ ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఏమి లేదు. ఉపయోగం కదా. లేడీస్ కి ఎలక్షన్ లో హామీ ఇచ్చాను, నేను దాన్ని అమలు పరుస్తున్నానని చంద్రబాబు గారు చెప్తున్నారే. ఆయన చెబుతాడండి, ఆయనకి ఏముంది, ఆయన ఎక్కుతున్నాడు. వచ్చి ఒకసారి చూడ మన బస్ స్టాండ్ లో బస్సు చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మనం వెళ్తున్నాము, ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నాం, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆ ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆ మంగళగిరి బస్సు ఎక్కుదాం అంటేనే భయం వేస్తుంది. బస్ స్టాండ్ లోనే ఆడవాళ్ళు ఖాళీ వంటలు అసలు తోసేసి, ఆ మగవాళ్ళు కూడా తోసేసి ఎక్కేస్తున్నారు వాళ్ళు. అట్లా ఉంది ఫ్రీ బస్ అంటే. పెడితేనేమో మగవాళ్ళ కోపం, పెట్టకపోతేనేమో ఆడవాళ్ళ కోపం. మాకేం కోపం ఉండదు, కానీ కోపం సమస్య కాదు. కాకపోతే ఏంటంటే మగవాడికి సీట్ దొరకట్లా. అది ఉంచాలంటారా, కంటిన్యూ చేయాలంటారా, తీసేయాలంటారా? ఏమో అది వాళ్ళ ఇష్టం నాన్న. మనం చెప్పి లేడీస్ కి డబ్బులు ఆదా అవుతున్నాయి అని అంటారండి. అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయట్లేదా, ఖాళీ తిరుగుతున్నారా? మగోడే ఖాళీ తిరుగుతున్నాడా? లేకపోతే మగోడు ఖాళీ తిరగట్లేదు. వీడు తెచ్చిన డబ్బులే వాళ్ళు ఇంటికాడ వాడుకునేది. మరి అంతేకయ్యా, ఇప్పుడు మగోడు వెళ్ళి ఉద్యోగం చేసి వస్తే ఆడద వాడుకుంటుంది. ఇప్పుడు ఇవాళ వాళ్ళు కూడా మేము మగవాళ్ళం అని చెప్పి వాళ్ళు ప్రతి దాంట్లో వాళ్ళు ఉంటున్నారు. మరి వాళ్ళు రూపాయి తెచ్చుకుంటున్నారు కదా. మరి వాళ్ళు రూపాయి తెచ్చుకున్నప్పుడు వాళ్ళ రూపాయి వాళ్ళు వాడుకుంటారుగా. వాళ్ళకే స్పెషల్ ఇచ్చి వీళ్ళని ఎదవలు చేసినందుకు వీళ్ళు ఓటు వేయలేదా, మగవాళ్ళు ఓటు వేయలేదా, ఆడవాళ్ళు ఓటేసారా? సంక్షేమ పథకాల విషయంలో ఎవరు మంచి వాళ్ళు అంటే ఎవరు బెస్ట్, జగన్ చంద్రబాబు? సంక్షేమ విషయం అంటే జగన్ ఒక రకంగా బెస్టే. ఎందుకంటే నాడు నేడు కానీ ఇప్పుడు పిల్లలకి ఏ టిక్లీలు బొక్లీలు భోజనాలు పెట్టింది కూడా, స్కూల్ కూడా బ్రహ్మాండంగా చేపించాడు. ఇవి అదో స్కూలు 3 స్టేర్లు కట్టించాడు. మరి ఇది కట్టారు, ఇది రైతు భరోసా కేంద్రం కట్టాడు, పంచాయతీ ఆఫీస్ కట్టాడు మా ఊర్లోనే. మరి ఎక్కడో సంగతి మనకెందుకు, మన ఊర్లో చెప్పుకోవాలి. అట్ట మన ఊరిది బాగానే ఉంది మాకు. అప్పుడు జగన్ కంటే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు కదా. ఏమి ఇచ్చారు ఇప్పుడు? పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు, ఈ సంవత్సరం ఏదో 15-20 వేలు ఇస్తానన్నాడు. ఫస్ట్ రైతు భరోసా 20 వేలు లేదు, 14 వేలు నేను ఇస్తాను, మోడీ 6 వేలు ఇస్తాడు అంటున్నాడు. మరి అప్పుడు 20 వేలు అయింది. నేనే 20 వేలు ఇస్తానని చెప్పాడు. కావాలంటే చాలా చెయ్యాలని ఉంది, డబ్బులు లేవు, జగన్ అప్పులు చేసి వెళ్ళిపోయారు అని అంటున్నారు ఆయన. చంద్రబాబు గారు అప్పులు ఎంత చేశాడు చెప్పు, నువ్వు చెప్పు. జగన్ అప్పులు ఎంత చేశాడు? 14,000 కోట్లు అని చెప్పాడు. 3,000 కోట్లు కూడా లేదన్నారు వాళ్ళు. నిర్మలా సీతారామే ఒప్పుకుందాం ఆయాల. అలాంటప్పుడు ఛానల్స్ లో కూడా చెప్పారు రాష్ట్రం అప్పులు పాలైపోతుంది, జగన్ అప్పులు తెచ్చేసారని. అప్పులు తెచ్చి అప్పులు చూపియాలి కదా. ఇప్పుడు అప్పులు చూపియాలిగా. నువ్వు ఈ అప్పు చేసావన్నారు, అప్పు ఏది? దాన్ని ఎవరినేది? దాన్ని తీసుకొచ్చి అప్పు చేసిన తీసుకెళ్లి జైల్లో పడే, అది బాగుంటుంది. కానీ ఏమి లేకుండా ఆడ లడ్డూలో నెయ్యి గెలిపాడు, కలిసి గెలిపాడు అన్నారు, ఆయాలు అది పోయింది. అంతా లేనిపోయిన తలకైనా పెట్టుకోవటమే. ఎంతమంది ఆడపిల్లలను పాడు చేయట్లా ఎలా? మరి ఎంత ఏంటి అంతా కావాలని చేసేదే, కానీ ఏం లేదు. ఇది ఏం లేదు. కూటమి ఎలా పనిచేస్తుంది చివరాఖరికి? ఒక మాట, కూటమి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వేస్తే ఎందుకు? ఇదంతా దేని వల్ల గెలిచారు వీళ్ళు? జనాలు ఓట్లు ఎత్తి గెలిచారా? మరి ఈవీఎంల ద్వారాగా గెలిచిన వాళ్ళు వీళ్ళంతా. లేకపోతే వీళ్ళంతా ఓట్లు ఎత్తే గెలిచారంటే, ఓట్లు అయితే గెలిచినాడు. జనాల్లో వ్యతిరేకత వచ్చేసి జగన్ మీద మా వైపే ఉండారంటారు. వ్యతిరేకత లేదు, ఏమి లేదు. మన నర్లా అచ్చెన్నాయుడు ఏమన్నాడు?
అక్కడ కాలేజీ లేదు ఏం లేదు అసలు ఉత్తర నేల ఉందన్నాడు. మరి మొన్న వెళ్ళినప్పుడు మరి ఇల్లు కూడా అయ్యన్న పాత్రుడు గారు అయ్యన్న పాత్రుడు మరి ఆయన ఒక హోదాలో ఉండి ఆ మాట అనొచ్చు. అక్కడ కాలేజీ ఉందో లేదో ఆయన తెలదా? ఆయన నియోజకవర్గమే కదా. మరి ఆయన మాట్లాడటం అది కరెక్టా? మరి అంత జనం వెళ్ళారు మరి ఈయన ఆపలేదే. అట్లాగే ఏదైనా అట్టాగే కొడుతున్నానా.